ఆదివాసీ నాయక పోడ్ల చరిత్రంగా గట్టమ్మ మూలంతో ముడిపడి ఉందని సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ పరిశోధన బృందం సభ్యులు తెలిపారు. ములుగులోని గట్టమ్మ ఆలయ పరిసరాల్లో 2 రోజుల పాటు బృందం సభ్యులు పూజారులతో కలిసి చరిత్రపై పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో పలు చారిత్రక అంశాలను గుర్తించారు. పరిశోధనలో సేకరించిన తాళపత్ర మూలాల్లోని ఆధారాలతో 4 కిలోమీటర్ల మేర పర్యటించి పురాతన చరిత్ర కలిగిన కొండలు, గుహలు, కోనేర్లను గుర్తించామని తెలిపారు. ఆదివాసీ నాయకపోడ్ల చరిత్రను బహిర్గతం చేస్తూ ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం కూడా కృషి చేయాలని వారు కోరారు. అయితే ఎద్దు భూపురం ఆకారంలో శివలింగం ఉంటుందో అదే ఆకారంలో ఇక్కడ కూడా ఉంది. దీన్ని మేము గుర్తించడం జరిగింది. ఇది కొత్త వంశస్థులకు సంబంధించిన బొట్టు, సుక్కబొట్టుకు సంబంధించిన కూడా ఇది చారిత్రక ఆధారం. ఇదంతా కూడా మేము గుర్తించడం జరిగింది. ఇప్పటితో ఇక్కడ వచ్చినటువంటి పూర్తిగా మా విశ్లేషణ పూర్తయింది. ఇది పూర్తిగా విజయవంతం చేసినందుకు శివలింగాన్ని కూడా కేదార్నాథ్ ఆలయంలో families dynasty, and this dynasty which belongs to Gattamma Talli, they from the previous of number of thousands of years also they have been giving the deity pujas and the other customary పుట్టు పూర్వము ఆదివాసీ నాయకుడి యొక్క మూలాధారాలను ఈరోజు మరి గట్టమ్మ దగ్గర చూసుకున్నట్టయితే సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ బృందము పిహెచ్డి క్యాండిడేట్స్ వచ్చేసి, విద్యార్థులు వచ్చేసి, అదేవిధంగా డైరెక్టర్స్ వచ్చేసి బుగ్గ కోటేశ్వరరావు, అదేవిధంగా నరసింహారావు గారు, వీళ్ళు వచ్చేసి ఆ యొక్క బృందాన్ని మరి గట్టమ్మ వెనకాల ఉన్న ఒక 4 కిలోమీటర్ల కొండల మధ్యలోకి వెళ్ళడం జరిగింది. ఆ కొండలలో చూసుకున్నట్లయితే మరి గట్టమ్మ పూర్వం ఎక్కడ ఉన్నది, ఆ పూర్వం యొక్క ప్రస్తుతం ఎక్కడ ఉన్నది అనే విశ్లేషణ చేయడం జరిగింది. మరి యొక్క పూర్వ పదాలలో చూసుకున్నట్లయితే అక్కడ తాళపత్రాల గ్రంథంలో లోపల సమ్మక్క సారల దగ్గర ఆ యొక్క కథ హిస్టరీ అనేది ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా ఈరోజు మరి ఆ తాళపత్రాల గ్రంథం రూపంలో ఉన్నది కూడా ఈరోజు గట్టమ్మ చరిత్ర అనేది కూడా అదే విధంగా ఉన్నది. గట్టమ్మ చరిత్రను ఒక తోడినట్లయితే నాయకపోడు యొక్క పుట్టుపూర్వం అనేది కూడా ఈ యొక్క గట్టమ్మ చరిత్ర ద్వారానే బయటకు వెళ్తున్నదని ఈరోజు ఆ తాళపత్రాల గ్రంథాల ద్వారానే మేము ఈ నోటి మాటల్లో చెప్పడం లేదు, తాళపత్రాల గ్రంథాల ఆధారంగానే ఈరోజు మరి చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే ఆ యొక్క బృందాన్ని విజిట్ చేయడం జరిగింది. 100కు 99% ఈ యొక్క గట్టమ్మ పూజారులు, గట్టమ్మ విధానము అంటే పూజ విధానము గట్టమ్మ పూజారులుగా గత 1000 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ యొక్క కొత్త వంశాలు మాత్రమే ఈ యొక్క గట్టమ్మ పూజారులుగా మరి కొనసాగించడం అనేది అప్పటి నుండి మొదలుకొని నేటి వరకు కూడా ఈ కొత్త వంశంలో మరి ఆడ పుట్టడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఆ చరిత్రను